హిందూ శ్మశాన వాటికలో జరుపుతూ ఉన్నారో మరి కాలనీ వాళ్ళు ఇక్కడంతా జేఏసీ ఏర్పాటు చేసుకొని ఒక ఏడాది నుంచి నిరంతరంగా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చెప్తాలో వచ్చి కూర్చొని ఈ ఇష్యూని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయిండు. అసెంబ్లీలో కూడా దీనికోసం మాట్లాడిండు, కౌన్సిల్లో కూడా మాట్లాడిండు. కానీ ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు మాకు. ఇలా కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చారు, ఇలా హెచ్ఆర్సీ వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్ ఆపమని చెప్పినా కానీ అధికారులు ఎలాంటి పర్మిషన్ లేవు ఇక్కడ వేయనీకే. అసలు ఈ అలాట్మెంట్ కూడా లేదు వాళ్ళకు. దౌర్జన్యంగా ఇక్కడ హిందూ శ్మశాన వాటిక మీద తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఇక్కడ చుట్టూ ఒక 100 ఖాళీలాగా ఏర్పడ్డాయి. పొద్దున్న లేసి వాళ్ళు దుర్వాసనతో వాళ్ళు ఉండలేకపోతున్నారు. వాళ్ళకి లేని ఒక బీమార్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి అధికారులు మరి ఇలా మేము అక్కడ పోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని లోపలేస్తున్నారు. అలా వాళ్ళకు పర్మిషన్ లేకుండా వాళ్ళకి కట్టడిస్తారు. మాకు అన్ని ఆర్డర్లు మమ్మల్ని లోపలికి కొనిస్తున్నారు. కాబట్టి ఇది ఏకపక్షంగా పోతుంది. అసలు కాన్స్టిట్యూషన్ పనిచేస్తున్నా లేదా వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు. కాబట్టి ఇది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి కూడా అవసరమైతే మహాధరణ కూడా మేము పూనుకొని ప్రతి ఇంటి నుంచి కూడా పబ్లిక్ గ్యాదరింగ్ చేసి దీన్ని ఆపే వరకు వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాం.